ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామంలో ఓ కుటుంబంపై విధించిన కుల బహిష్కరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. సారా విక్రయాలు నిలిపివేయాలని లేదంటే లక్ష జరిమానా చెల్లించాలని కుల పెద్దలు ఆదేశించగా వాటిని బేఖాతరు చేయలేదనే కారణంతో ఆ వ్యక్తితో పాటు అతని కుటుంబాన్ని సమాజం నుంచి వెలివేశారు. దీనికి మనస్తాపం చెందిన ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నామని సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. గ్రామానికి చెందినటువంటి బోట్ల కనకారావు సారా విక్రయాలు చేస్తూ ఉండగా ఎక్సైజ్ అధికారులు అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన కనకారావుపై 10 రోజుల క్రితం కుల పెద్దలు పంచాయతీ పెట్టి ఇకపై సారా విక్రయాలు మానేయాలని లేదంటే లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జరిమానా చెల్లించకపోతే కుల బహిష్కరణ తప్పదని స్పష్టం చేశారు. చాలా అవమానాలు. నా పేరు బోట్ల కనకారావు, మాది లోపూడి ముసునూరు మండలం ఏలూరు జిల్లా. మా గౌడు కులస్తులు మా పెద్దలు మమ్మల్ని మేమేదో కొద్దిగా గౌడు పుట్టినందుకు కొద్దిగా సారా తీసుకొని జైలుకి వెళ్ళి వచ్చినందుకు మమ్మల్ని ₹1,00,000 కట్టాలి లేదంటే కులం నుంచి వెళ్ళేస్తామని బెదిరించి మాతో ₹1,00,000 కట్టియాలని చూశారు. మేము మా దగ్గర లేవు అని కాళ్ళ ఎళ్ళ పడినా మేము కట్టలేము అని అన్నా వినకుండా మమ్మల్ని కులం నుంచి వెలేశారు. నేను నా భార్య పిల్లలు మందు తాగి చనిపోతున్నాం. మా సావుకు కారణం పెద్దలు సోదగాని రాంబాబు, చలమాల వెంకటేశ్వరరావు, ధూళియ అంటారు, వీరంకి గంగరాజు, పంది శ్రీనివాసరావు, ఆరేపల్లి నాగేశ్వరరావు, తాళం శ్రీరాములు. ఈ పెద్ద మనుషులు మమ్మల్ని చాలా టార్చర్ పెట్టి చాలా అవమానాలు చేసి అవసరం మీరు స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఏం చేయలేరు, మాకు మంత్రి పార్థసారథి గారి అండదండలు ఉన్నాయి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని మమ్మల్ని టార్చర్ పెట్టి బెదిరించి మాతో ₹1,00,000 కట్టలేనన్నందుకు మమ్మల్ని సంఘం నుంచి వెలివేసి మాతో ఎవరిని మాట్లాడొద్దు, మీ నాన్నోళ్ళు మాట్లాడినా అని మా నాన్నోళ్ళు కూడా బెదిరించి మీరు మాట్లాడకూడదు అని చెప్పి బెదిరించి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు ఆ పెద్ద మనుషులు. అందుకని మేము ముందుకు తాగి చనిపోతున్నాము. మా సాగు కారణం ఆ కుల పెద్దలు. నా పేరు. ఈ ఆదేశాలను కనకారావు బేఖాతరు చేయడంతో ఆగ్రహించినటువంటి కుల పెద్దలు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులను మోకాళ్లపై నిలబెట్టి కుల బహిష్కరణ విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 3న గ్రామంలోని ఇళ్లకు వెళ్ళినటువంటి కుల పెద్దలు ఆ కుటుంబాన్ని వెలివేశామని, ఎవరు వారితో మాట్లాడకూడదని హెచ్చరించినట్లుగా సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, గ్రామ పెద్దలు ఏం చెప్తున్నారు? నిజంగా జైలుకు వెళ్ళి వచ్చినంత మాత్రాన, లేకపోతే దీనికి సంబంధించి ఏదైతే కుల బహిష్కరణకు సంబంధించి వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి వారు ఏం చెప్తూ ఉన్నారు? ₹1,00,000 జరిమానా కట్టకపోతే కుల బహిష్కరణ ఏంటి? దీనికి సంబంధించి అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? అప్డేట్స్ ఏంటి? మురళి, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముత్తూరు మండలంలో పూడి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సారా అమ్ముతున్న కేసులో ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి 4 రోజుల రిమాండ్ అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన బొట్ల కనకారావు తన సొంత గ్రామానికి వచ్చిన తర్వాత అయితే గౌడ కులానికి చెందిన కొంతమంది పెద్దలు 10 రోజుల క్రితమే కనకారావు కుటుంబాన్ని మోకాళ్లపై దండం పెట్టించి పంచాయతీ పెట్టడం, అదేవిధంగా ₹1,00,000 జరిమానా కట్టాలి అని చెప్పి అనుమానిషం చేయడం, అదంతా డబ్బు కట్టలేని పరిస్థితుల్లో మేమున్నామని చెప్పేసి కుల పెద్దలతో చెప్పినా సరే కుల పెద్దలు ఆగ్రహించి కులాన్ని నుండి కుటుంబం మొత్తం బహిష్కరించడంతో వాళ్ళు ఎంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి శనివారం రోజు గ్రామంలో ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయిన వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి భార్య అదేవిధంగా 2 పిల్లలు ఉన్నారు, వారితో బయటికి వెళ్ళిపోయి ఈ అవమానం తట్టుకోలేక కనకారావు తన భార్య 2 పిల్లలతో కలిసి ఒక సెల్ఫీ వీడియో తీసుకుని ఈ అవమానాన్ని మేము భరించలేకపోతున్నాము, పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడం పరిస్థితి ఎంతో ప్రమాదకరంగా మారింది. వెంటనే ఈ సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి నుంచి కుటుంబం కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి పోలీసు యంత్రాంగం అయితే చెప్తుంది. కానీ ఇప్పుడు కుల పెద్దలు అయితే అవునండి ఇతర ఒక తప్పు చేశారని చెప్పేసి జరిమానా విధించమని చెప్పడం, అదేవిధంగా వారి ఆర్థిక పరిస్థితి కూడా ఎంతకంత అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. మేము డబ్బు కట్టలేని పరిస్థితిలో మేమున్నాము,
మేము ఈ అమౌంట్ డబ్బులు మేము చెల్లించలేము, మా యందు దయ ఉంచి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి వాళ్ళు వేడుకున్నా సరే వేడుకోకుండా విచక్షణరహితంగా ఈ ఊరి నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళకి చాలా అవమానపరిచినట్టు అయితే చాలా మంది చెప్పారని చెప్పి చెప్తున్నారు. రైట్. అంటే నిజంగా ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారా, లేకపోతే వాళ్ళని పోలీసులు ట్రేస్ అవుట్ చేశారా, వాళ్ళు ఎక్కడున్నారనేటువంటి సమాచారానికి సంబంధించి కూడా ఎవరు ఏం మాట్లాడలేదనేటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి ఏంటి సాయిరామ్? వాళ్ళు సెల్ఫీ వీడియో అయితే చిత్రీకరించుకుని తర్వాత వాళ్ళు ఎక్కడున్నారనేది కూడా ఎవరికి కూడా ఆచూకీ లేనట్టయితే తెలుస్తుంది. వెంటనే ఫోను అందుబాటులో కూడా లేకుండా మరి ఏ ప్రదేశానికి వెళ్ళారు, వాళ్ళు ఏమైనా ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నట్టు సెల్ఫీ వీడియో అయితే చిత్రీకరించి పంపించారు తప్ప వాళ్ళు ఏదైనా ప్రమాదానికి గురయ్యారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయారా అనే సమాచారం అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులకు అయితే తెలియలేదు. దీనికోసం అయితే పోలీసు యంత్రాంగం కూడా చర్యలు అయితే తీసుకుని మేము వెంటనే వాళ్ళ ఆచూకీ తెలుసుకునే విధంగా అయితే చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇలాంటి కుల బహిష్కరణలు, సామాజిక వెలివేతలు నేటి రోజుల ఆత్మహత్యలకు దారితీస్తున్న ప్రధాన కారణం. వారి వీడియోలో ఎవరి పేరైతే ప్రస్తావించారో పర్టికులర్ గా వారిని పోలీసులు ఏమైనా విచారించడం జరిగిందా? వాళ్ళ పేర్లే పర్టికులర్ గా మెన్షన్ చేయడానికి సంబంధించి సరే కుల పెద్దలా, లేకపోతే వారిని వేధించినటువంటి వారా, లేకపోతే ఈ నిర్ణయానికి కారణమైనటువంటి వారా, మా ఈ పరిస్థితికి వారే రీజన్ అనేటువంటి రీతిలో వీరు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది వీడియోలో. వారిని ఏమైనా విచారించడం జరుగుతుందా? దానికి సంబంధించి గ్రామ పెద్దలు ఏం చెప్తున్నారు? పోలీసులు అయితే వీడియోలో పేర్కొన్న పెద్దల అందరినీ కూడా మేము విచారించాము, కానీ మేము ఏమీ అవమానపరచలేదు వాళ్ళని. ఇలాగ ఒక కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన నిందితుడు పలానా ఊరని చెప్తారు, అలా చెప్పడం వల్ల మా గ్రామానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మేము కేవలం మందలించామే తప్ప ఎటువంటి జరిమానా గారు కుల బహిష్కరణ చేయలేదని చెప్పేసి వాళ్ళు పేర్కొంటున్నారు. కానీ సెల్ఫీ వీడియోలో చూసుకుంటే మనం మాకు చనిపోయేంత మేము తప్పు గ్రామం అంతా కూడా మా మీద తప్పు వేసి కుల బహిష్కరణ చేసింది, దాని గురించి మేము అవమానం తట్టుకోలేమని చెప్పేసి బాధితులు అయితే చెప్తున్నారు. కానీ ఇదైతే పోలీసులంతా కూడా దీని మీద పకడ్బందీగా చర్యలు తీసుకుని తప్పులు ఎవరే అనేది తెలుసుకుని వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడకుండా జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పేసి కూడా గ్రామానికి చెందిన కొంతమంది అయితే కోరుకుంటున్నారు. మళ్ళీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయిరామ్. ఇక వారు విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియోతో ఒకంత కలకలం అయితే చెలరేగింది. ఈ అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి కనకరావు తన భార్య, 2 కుమారులతో కలిసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్తూ ఆదివారం సెల్ఫీ వీడియో అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. తమ పరిస్థితికి కుల పెద్దలు సుధగాని రాంబాబు, చలమాల వెంకటేశ్వరరావు, ఆరేపల్లి నాగేశ్వరరావు, వీరంకి గంగరాజు, పంది శ్రీనివాసరావు, తాళం శ్రీరాములు కారణమని కూడా ఈ వీడియోలో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.